Dear students, welcome to Fundamentals of Accounting classes. మనం ఈ క్లాసుల్లో ఫాస్ట్ ట్రాక్ గా మనకు ఉన్నటువంటి బీకామ్ జనరల్ కంప్యూటర్స్ లో అకౌంటింగ్ సబ్జెక్ట్ ని 5 యూనిట్లని ఫాస్ట్ ట్రాక్ గా మనము చెప్పేటటువంటి ఒక ఆన్లైన్ క్లాసెస్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. సో ఎవరైతే మొదటి నుంచి వినలేదో, ఒకవేళ విన్నవారు కూడా మళ్ళీ రివిజన్ లాగా ఈ క్లాసెస్ ని యూజ్ చేసుకోండి. సో మనం డైరెక్ట్ గా సిలబస్ లోకి వెళ్ళిపోదాము. మన సిలబస్ లో ఫస్ట్ యూనిట్ గురించి చూద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ యూనిట్ అంతా ఇంట్రడక్షన్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో నీడ్ ఫర్ అకౌంటింగ్, డెఫినేషన్స్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్, ఇది ఒక పార్ట్ లాగా చదువుకుందాము. అలాగే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, ఇది ఒక పార్ట్ లాగా చదువుకోవాలి. అలాగే GAAP గ్యాప్ అంటారు, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే ఇది పార్ట్ అంతా ఒకలాగే ఇందులో కలిసిపోతుంది. అలాగే అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ చక్రం అంటే ఏంటి అనేది ఒక పార్ట్ గా చదువుకుందాము. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇట్స్ రూల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవంతా బేసిక్ అయితే కనుక ఇప్పుడు అకౌంట్స్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇందులో. అలాగే బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, వీటి అర్థాలు ఏంటి, అలాగే వీటి డిఫరెన్స్ ఏంటి కూడా తెలుసుకుంటాము. నెక్స్ట్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్, ఇక్కడ నుంచి మన అకౌంట్స్ రాయడం జరుగుతుంది. తర్వాత జర్నలైజింగ్, చిట్టాపద్దులు రాయడం అంటే ఏంటి, రాసిన చిట్టాపద్దుల నుంచి ఆవర్జన్లు ఎలా పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, ఇలా ఈ చేసినటువంటి ఆవర్జాలని నిల్వలు ఎలా తయారు చేస్తారనే విషయాన్ని ఫస్ట్ యూనిట్ లో మనం చూస్తాము. సో ఇక్కడ చూసినట్టుగా మనము డైరెక్ట్ గా అకౌంటింగ్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాము. చూడండి, ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. డెఫినేషన్ ఏంటంటే అకౌంటింగ్ is the process of summarizing, analyzing and reporting the financial transactions in a manner that adheres to certain accepted standard formats, helping to evaluate a past performance, present condition and future prospects as well. సో అసలు అకౌంట్స్ రాయాల్సిన అవసరం ఏంటి కంపెనీల్లో అంటే కనుక, ఒక సిస్టమాటిక్ అకౌంట్స్ రాసుకున్నట్లయితే కనుక అసలు గతంలో ఏం జరిగింది, మన కంపెనీలో ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, ఈ గతంలో జరిగింది అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి బేరేజ్ వేసుకొని ఫ్యూచర్ లో మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మనకి అకౌంట్ ద్వారా వస్తుంది అని నేను అంటున్నాను. నెక్స్ట్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ఆర్గనైజేషన్స్, అంటే బిజినెస్ కానీ అది నాన్ బిజినెస్ కానీ, విచ్ రిక్వైర్స్ మనీ అండ్ అదర్ ఎకనామిక్ రిసోర్సెస్, అకౌంటింగ్ ఇస్ రిక్వైర్డ్ టు అకౌంట్ ఫర్ దీస్ రిసోర్సెస్. ఏ ఆర్గనైజేషన్ అయినా పెట్టినప్పుడు విలువైనటువంటి వనరులను ఉపయోగించుకుంటారు. ఈ విలువైనటువంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అంటే దానికి సంబంధించిన లెక్క సమాచారం ఉండాలి కాబట్టి అకౌంట్స్ అనేది కంపల్సరీ. అలాగే ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో రకంగా చూద్దాం ఏంటంటే, వేర్ ఎవర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ అకౌంటింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు అకౌంట్ ఫర్ ఇట్. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మన ఇంట్లో వ్యవహారాలు కూడా అలాగే ఉంటాయి కదా, మనీ సంబంధించిన విషయాలు అన్ని రాసుకుంటాము. అంత ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి ఒక 5,000 6,000 కి ఒక 2-3 నెలలకి మన దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం ఎలా ఖర్చు పెట్టాము ఏంటి అనేది రాసుకుంటే సందర్భాలు ఉంటాయి కదా, అలాగనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అన్నారు అంటే ఏంటి, నీ బిజినెస్ గురించి చెప్పు అంటే, నా బిజినెస్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనేది ఒక డిజిట్ అమౌంట్, ఒక నంబర్, అది లాంగ్వేజ్ చెప్పుకున్నాం కదా, ఎంత పెట్టాను, నాకు ఇంత ఖర్చులు అయ్యాయి, ఖర్చులు అనేది కూడా అకౌంటింగ్ వర్డే కదా. అలాగే సంవత్సరాంతంలో నాకు ఇంత రిటర్న్స్ వచ్చాయి, ఇంత ఆదాయం వచ్చింది అన్నారు, ఆదాయం అనేది కూడా అకౌంటింగ్ టెర్మినాలజీ. సో ఖర్చుల్లో ఆదాయంలో నుంచి ఖర్చులు తీసేస్తే లాభము, ఒకవేళ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే నష్టం. సో ఇవన్నీ కూడా బిజినెస్ తాలూకు ఉపయోగించినటువంటి టెర్మినాలజీ కాబట్టి దీన్ని అకౌంటింగ్ అనేది బిజినెస్ లాంగ్వేజ్ గా పిలవడం జరుగుతుంది. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఇస్ టు సర్వ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అకౌంటింగ్ ఆల్సో సర్వ్స్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి నీడ్ ఫర్ అకౌంటింగ్, అంత అవసరం ఏంటంటే అంటే ఎస్ ఇట్ ఈస్ నీడ్. అంటే చూడండి, మేకింగ్ ఆర్ లాసింగ్ మనీ ఫ్రమ్ మై బిజినెస్, అసలు నేను నా బిజినెస్ లో
ప్రాఫిట్ వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో హౌ మచ్ ఐ హావ్ వర్త్, నేను అసలు ఎంత నా క్యాపబిలిటీ ఉంది అనేది. షుడ్ ఐ పుట్ మోర్ మనీ ఇన్ మై బిజినెస్ ఆర్ సెల్ అండ్ గో ఇన్ టు అనదర్ బిజినెస్, అంటే ఇప్పుడున్న బిజినెస్ లో నేను ఇంకొద్దిగా డబ్బులు పెడతానా లేకపోతే పరిస్థితి బాగలేదు తీసేస్తాను క్లోజ్ చేసేస్తానా అనేది నీకు ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందంటే ఓన్లీ ఫ్రమ్ అకౌంటింగ్. హౌ మచ్ ఈజ్ ఓవర్ టు మీ అండ్ హౌ మచ్ టు ఐ ఓ, నాకు రావాల్సిన ఆస్తులు నా ఆస్తులు ఎంత ఉన్నాయి కంపెనీలో, లేదా అప్పులు ఎంత ఉన్నాయి నేను ఇవ్వవలసినవి అనేది కూడా అకౌంటింగ్ సంబంధించి మనకి ప్రొవైడ్ చేస్తుంది. హౌ కెన్ ఐ మ్యాన్ చేంజ్ ద వే ఐ ఆపరేట్ టు మేక్ మోర్ ప్రాఫిట్, విత్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ forecast the plan and policies of our organization towards make more profits. ఇది నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ మే డిఫర్ ఫ్రమ్ బిజినెస్ టు బిజినెస్ డిపెండింగ్ అపాన్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. హౌఎవర్ ద ఫాలోయింగ్ ఆర్ ద జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. సరే, ఒక ఆర్గనైజేషన్ కి ఇంకొక ఆర్గనైజేషన్ కి వాళ్ళ తాలూకు మెయిన్ రోల్ బట్టి అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ అనేది మారిపోతూ ఉంటాయి. అయితే సాధారణంగా ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ సిస్టమాటిక్ రికార్డ్. అసలు అకౌంటింగ్ అంటేనే ఒక సిస్టమాటిక్ గా రికార్డ్ చేయడం, అంటే ఎక్కడ పడితే అక్కడ రాసేసి ఇది ఇక్కడ రాశాను నెక్స్ట్ 20 పేజీలు రాస్తాను ఇక్కడ రాసేస్తాను అనడానికి లేదు. ఒక సిస్టమాటిక్ క్రోనలాజికల్ ఆర్డర్ గా డేట్ వైజ్ గా రాయడం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తాము. ఇది నెక్స్ట్ అసెప్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆపరేషన్. రిజల్ట్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ అంటే ఏంటంటే మన ఆపరేషన్స్ ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్. ఇందులో ఏముంటుంది, రిజల్ట్స్ ఏముంటాయి, ఎదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ రిజల్ట్ ని తీసుకురావడానికి మనం ఉపయోగపడేది ఏంటి అంటే కనుక అకౌంట్స్. నెక్స్ట్ అసెప్టింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్, అంటే ఎంత అసలు నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయి ప్రెసెంట్ అనేది చెప్పగలిగేది ఫైనాన్షియల్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ లిక్విడిటీ పొజిషన్. నీ దగ్గర ఇప్పటికిప్పుడు డబ్బులుగా ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయి అని చెప్పగలిగేది అకౌంటింగ్ ద్వారా మాత్రమే దాన్ని లిక్విడిటీ అంటారు. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ బిజినెస్ ప్రాపర్టీస్. సో మనకి లెక్క కరెక్ట్ గా ఉన్నట్లయితే మన కంపెనీలో లేదా మన ఆర్గనైజేషన్ లో ఏ ఆస్తుల్ని ఎక్కడ సంబంధించిన లెక్కలన్నీ ఉంటాయి కాబట్టి భద్రంగా ఉంటాయి. టు ఫెసిలిటేట్ రేషనల్ డెసిషన్ మేకింగ్ టు సాటిస్ఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ లా. సో రేషనల్ డెసిషన్ మేకింగ్ ఎందుకని, మనకు అంత సమాచారం ఉంటుంది, ఎప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి లేదా ఎంత పెట్టుబడి పెట్టకూడదు అనే విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం రేషనల్ గా డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశము అకౌంటింగ్ మనకు కల్పిస్తుంది. అలాగే టు సాటిస్ఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ లా. సో లా ప్రకారము మనం ఆర్గనైజేషన్ మన ఇష్టం వచ్చినట్టు నడుపుతామంటే కుదరదు. ఎందుకు అంటే ఇట్స్ గ్లోబల్ వరల్డ్ లో ఇప్పుడు మన కంపెనీలో పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన మీద నమ్మకంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు మనం వాళ్ళని మోసం చేసే ఉద్దేశం ఉండకూడదు. అందుకని కొన్ని లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్ కానీ మొదలైనవన్నీ కూడా లా రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. ఆ రిక్వైర్మెంట్స్ మన అకౌంటింగ్ చేయగలుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో నెక్స్ట్ సెషన్ లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వర్షన్స్ చూద్దాము.